తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే 7 కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా కేంద్ర క్రీడా మంత్రి మాండవియాతో భేటీ కానున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న క్రీడా యూనివర్సిటీ, క్రీడా మౌలిక సదుపాయాలు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఉండటంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ నెల 14న బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. 2 రోజుల పాటు స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో సీఎం బిజీగానే గడపనున్నారు. ఇప్పటికీ 7 కేంద్ర మంత్రులను ఆయన అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ముందుగా ఈ రోజు మధ్యాహ్నం 2:30 కేంద్ర క్రీడలు, యువజన సర్వీసు శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తోటి ఆయన భేటీ కానున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న క్రీడా యూనివర్సిటీకి సంబంధించి, అదేవిధంగా క్రీడా మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ ను హైదరాబాద్ లో నిర్వహించడానికి సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రి మాండవీయ తోటి చర్చించనున్నారు. ఆ తర్వాత ఎరువులు, రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డా తోటి, అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోను, ఆ తర్వాత ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోను కూడా ఆయన భేటీ కానున్నారు. అయితే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, అటవీ శాఖ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ లను కూడా ఆయన కలవనున్నారు. మొత్తం 7 మంత్రులను ఆయన ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి పనులపైన కేంద్ర సహకారాన్ని ఆయన కోరనున్నారు. దీంట్లో భాగంగానే ఈ 2 రోజుల పర్యటన కొనసాగుతుంది. అదేవిధంగా రేపు ఆయన కాంగ్రెస్ పెద్దలను మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ని కూడా కలవనున్నారు. రాష్ట్రంలో ఇంకా ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అంతకు ముందే ఈ యొక్క నామినేటెడ్ పదవులకు సంబంధించి కులాల వారీగా ఏదైతే కులగణనకు సంబంధించి బీసీ కులగణ కావచ్చు, తెలంగాణ రోల్ మోడల్ గా దేశవ్యాప్తంగా కూడా రోల్ మోడల్ గా ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులను కూడా ఇవ్వడానికి ఇటు ఖర్గేను, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తోటి కూడా భేటీ కన్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా, అంటే కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ఈ రోజు, రేపు 2 రోజులు కూడా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కోరడం జరిగింది. ఒకవేళ అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే అమిత్ షాను కూడా కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. మొన్న రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా హడావుడిగా ఢిల్లీకి వెళ్లిపోవడంతో రాష్ట్రంలో ఆయనను కలవలేకపోయాము. కాబట్టి అమిత్ షాను కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మొత్తం 7 మంత్రులతో ఇప్పటికే అపాయింట్మెంట్ ఖరారైన నేపథ్యంలో ఈ రోజు, రేపు 2 రోజులు కూడా ఆయన బిజీగానే గడపనున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వినతులను ఇప్పటికే తిరస్కరించడం జరిగింది. గోపి, అంటే ఎరువుల కొరత ఉంది అంటూ కూడా అక్కడ రైతులు చెబుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కేంద్రంతో చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? రాష్ట్రంలో ఇప్పటికే ఎరువులు, యూరియా కొరత స్పష్టంగా ఉన్న నేపథ్యంలో కేంద్రాన్ని ఈ 2 అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రితోటి కలిసి ఆయనను వివరణ కూడా కోరే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క జేపీ నడ్డాతో గతంలో కూడా ఆయన ఈ ఎరువులకు, రసాయనాలకు సంబంధించి కూడా ఆయన గతంలో అనేక సార్లు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రానికి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎరువుల కొరత స్పష్టంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు ఎరువుల సప్లై చేయాల్సిందిగా కూడా ఆయన గతంలో కూడా వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఆయన జేపీ నడ్డాతో కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మరొక వైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కూడా
ఆయన కలవనున్నారు. రెండవ ఫేజ్ కు సంబంధించి కేంద్ర అనుమతులు గత కొద్ది కాలంగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మెట్రో రైలు హైదరాబాద్ లో విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కూడా ఇప్పటికే కేంద్ర మంత్రులను అనేక సార్లు కూడా కోరడం జరిగింది. గతంలో భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు కూడా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలను కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ 2 రోజుల పర్యటనలో కూడా ఆయన అనేక మంది కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఇటు రాష్ట్రంలో ఉన్న రోడ్ల విస్తరణకు సంబంధించి కావచ్చు, మెట్రో రైల్ పరిధి పెంచడానికి గురించి ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న జనాలకి కేవలం ఆ 2 ఫేజ్లుగా అంటే మొదటి ఫేజ్ లో 3 రూట్లలోనే ఇప్పటికీ ఈ యొక్క మెట్రో రైలు నడుస్తున్న నేపథ్యంలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా మెట్రో సర్వీసులు ఉంటే ప్రజలకు మరింత చేరువగా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క మెట్రో రైలు 2వ దశను ప్రారంభించడానికి దానికి పనుల కోసం కూడా కేంద్ర అనుమతులను త్వరగా మంజూరు చేయాలనేది కూడా ఆయన కోరనున్నారు. మరొక వైపు ఇటు రసాయనాలకు సంబంధించి, ఎరువులకు సంబంధించి కూడా రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేల్ ఇండియాకు సంబంధించి కూడా రాష్ట్రంలో కేల్ ఇండియా యోజన ఉత్సవాలను ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇప్పటికే యువజన క్రీడకు సంబంధించి కూడా క్రీడా యూనివర్సిటీని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశం అంటూ కూడా ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రులకు అనేక సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మరోమారు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవనున్నారు. ఈ 2 రోజుల పాటు కూడా ఆయన బిజీ షెడ్యూల్లోనే ఈ 2 రోజులు ఢిల్లీలో గడపనున్నారు. ఇటు కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ ఏదైతే నామినేటెడ్ పోస్టర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొంత క్లారిటీ తీసుకున్నారు. రానున్న స్థానిక ఎన్నికలకు లోపే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలనేది కూడా రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే కేసీతో కూడా దాని గురించి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. 2 రోజుల పర్యటన మాత్రం పూర్తిగా బిజీగానే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ గోపి.